డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఓపెన్ పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అండ్ బిఎల్ఐసి గురించి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో 2025లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అండ్ బిఎల్ఐసి కావచ్చు, ఎంబీఏ అండ్ ఎంఎల్ఐసి స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ అండి. సో ఇంకా చాలా స్టూడెంట్స్ అసలు 50% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయని తెలియదు, అసైన్మెంట్స్ ఉన్నాయని తెలియదు. సో ఎవరికైనా ఇంకా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే 30 ఏప్రిల్ ద లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ 500. సో ఇది కూడా మీరు పే చేసుకోలేకపోతే మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. సో నెక్స్ట్ జూనియర్స్తో మీరైతే ఆ ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకొని మీరైతే రాసుకోవాలి ఎగ్జామ్స్. సో లాస్ట్ డేట్ 30 ఏప్రిల్. సో ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు అసైన్మెంట్స్ కూడా చాలా మంది రాయలేరు. సో ఇప్పుడు అసైన్మెంట్స్ మిస్ అయినా నో ప్రాబ్లం. మళ్ళీ మీరు థర్డ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఉంటారు కొత్త స్టూడెంట్స్, ఇప్పుడు 2026లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, అప్పుడు మీకు అప్డేట్ చేస్తారు. సో మీరు వాటితో పాటు థర్డ్ సెమిస్టర్ కూడా రాసి మీ స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయండి. అండ్ ఇంకా కొన్ని స్టడీ సెంటర్లో యాక్సెప్ట్ చేస్తారు. సో నేను కంప్లీట్గా ఈ స్టడీ సెంటర్ యాక్సెప్ట్ చేస్తారు, ఈ స్టడీ సెంటర్ చేయరని చెప్పలేను. కానీ సో మీరు మీ స్టడీ సెంటర్కి వెళ్ళి అక్కడ మెయిన్గా అందరు స్టూడెంట్ యొక్క డేటా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి పంపాలి. సో అది పంపడానికి కొద్దిగా టైం తీసుకుంటారు. ఈ లాస్ట్ డేట్ తర్వాత కొన్ని డేస్ వాళ్ళు మార్క్ లిస్ట్ అన్నీ వేస్తారు, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రాలేరు, వాళ్ళ మార్క్స్ అన్నీ వేయడానికి ఒక 10 to 15 days ఆర్ 20 days టైం పడుతుంది. అంతలోపు ఎవరైనా రిక్వెస్ట్ చేసుకొని సార్ నెక్స్ట్ ఇయర్ అంటే కష్టం, నేను ఇప్పుడు రాసుకొని తెస్తాను, నాకు ఒక 4-5 days టైం ఇవ్వండి అంటే ఇస్తాను, మీరు తొందరగా ఈ 4-5 daysలో తెస్తా అంటే నేను యాక్సెప్ట్ చేస్తానని కొంతమంది అంటారు. అలాంటి స్టడీ సెంటర్లో మీరు ఫాస్ట్గా రాసి మీరు సబ్మిట్ చేయండి. ఆ ఫైనల్ మార్క్స్ మెమో ఏదైతే అందరి స్టూడెంట్స్ ఉంటాయో ప్రతి స్టడీ సెంటర్ అది ఫైనల్గా పంపే లోపు మీ మార్క్స్ అందులో ఉంటే ఓకే, లేకపోతే నెక్స్ట్ ఇయరే. సో ఇట్లా ట్రై చేయండి. కొన్ని స్టడీ సెంటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కాకపోతే మీరు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఓకే అంటేనే. సో 90% అయితే ఓకే అన్నారు. మీరు ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. సో అసైన్మెంట్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయరే ఉంటాయి. సో ఎవ్రీ సెమిస్టర్కి అసైన్మెంట్స్ అయితే ఉంటాయి. సో అసైన్మెంట్స్లో పాస్ అవ్వాలి అంటే 30కి 12 వస్తేనే మీకు ఓవరాల్గా పాస్ సర్టిఫికేట్ వస్తుంది, లేకపోతే ఫెయిలే. సో నెక్స్ట్ వచ్చేసి సెమిస్టర్ ఎగ్జామ్స్ మనకు 8th May నుంచి అయితే ఉన్నాయండి. పీజీ ఎవరైతే పీజీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కావచ్చు ఆల్ కోర్సెస్. సో 8th May నుంచి మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కంటిన్యూస్గా. 8, 9, 10, 11కి మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అండ్ బిఎల్ఐసి వచ్చేసి మనకు 14th May to 18th May మనకు ఒక 5 ఎగ్జామ్స్ ఉంటాయి అవి. సో నెక్స్ట్ ఎవరైతే ఈ పీజీ స్టూడెంట్స్ ఉన్నారో, సో పీజీ స్టూడెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్కి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే చేయడం జరిగిందండి డిజిటల్ ఫార్మేట్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. సో ప్రతి యూనిట్లో ప్రతి సబ్జెక్ట్లో 12 యూనిట్స్ అయితే చేయడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ 8 యూనిట్స్ కావచ్చు, ఫస్ట్ 6 సబ్జెక్ట్స్ అట్లా ప్రింట్ తీసుకొని మీరైతే చదవడం స్టార్ట్ చేయండి. సో మీది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు అట్లా ఏముండవు. మనము కంప్లీట్గా టెక్స్ట్ బుక్ మీదే డిపెండ్ అయి ఉండాలి. సో టెక్స్ట్ బుక్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే యూనిట్ లాస్ట్లో ఉంటాయో అవి చదువుకొని వెళ్తే మీకు 70% ఆఫ్ ద క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. అండ్ అందులోనే మాడిఫై చేసి మీకు అయితే ఇస్తారు. సో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ కాస్ట్ వచ్చేసి ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఎంఏ ఇంగ్లీష్ అయింది అండ్ ఎంఏ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, తెలుగు అండ్ కెమిస్ట్రీ. సో ఈ 5 to 6 సబ్జెక్ట్స్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 4 సబ్జెక్ట్స్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం పర్చేజ్ చేసుకోండి, లేకపోతే మీ టెక్స్ట్ బుక్స్ అయితే మీరు చదువుకోవచ్చు. ఇవేంటంటే మనకు ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సింప్లిఫైడ్ వర్జన్లో ఉంటాయి. సో మీకు 8 అయితే 8, 6 అయితే 6 సంబంధించిన యూనిట్స్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ అక్కడ కింద లింక్స్ ఉంటాయి, సబ్జెక్ట్ చూసుకొని మీకు ఈచ్ సబ్జెక్ట్కి 5 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్లో అన్ని సబ్జెక్ట్స్ పీడిఎఫ్ లింక్స్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి 2nd, 3rd, 4th, 5th ఇండివిజువల్ సబ్జెక్ట్స్. సపోజ్ ఎంఏ ఇంగ్లీష్లో నాకు ఒక సబ్జెక్టే కావాలి, ఆ సబ్జెక్ట్ నేమ్ ఉంటుంది, లింక్ క్లిక్ చేసుకొని పే చేసుకోవాలి. సో పే చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్ ఉంటుంది, అది క్లిక్ చేసి మళ్ళీ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో అప్పటికి రాకపోతే ఏమైనా పీడిఎఫ్ ఇష్యూస్ వస్తే నా ఈమెయిల్కి మెసేజ్ చేయండి. సో నా ఈమెయిల్ డిస్ప్లే అవుతుంది, నా మెయిల్కి మెసేజ్ చేస్తే మీ యొక్క పీడిఎఫ్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు, ఏమైనా ఇష్యూస్ ఉన్నా మీరైతే దానికి సెండ్ చేయండి. ప్రజెంట్ అయితే ఈ సబ్జెక్ట్సే ఉన్నాయండి. సో మిగతా సబ్జెక్ట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ నా మెయిల్ పెడతాను. బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, వేరే ఇతర సబ్జెక్ట్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు మెసేజ్ చేయండి మీ వాట్సాప్ నెంబర్ మెయిల్లో. సో దట్ మీకు కాంటాక్ట్ అయ్యి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు తీసుకోండి. ఈచ్ పీడిఎఫ్ 50. నెక్స్ట్ వచ్చేసి 6th అప్డేట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ రిజల్ట్స్. సో స్పెషల్ డిఎడ్ ఫస్ట్ సెమిస్టర్, 2nd సెమిస్టర్, 4th and 5th సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి, మీరు చెక్ చేసుకోండి. అండ్ పీజీ రిజల్ట్స్. సో చాలా మంది అడుగుతున్నారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకు. అండ్ ఎంఎల్ఐసి స్పెల్ 2 కావచ్చు, ఈ స్పెల్ 2కి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చేసి చెక్ చేసుకోండి. అండ్ మనకు రివాల్యూషన్ ఆఫ్
బిఎల్ఎస్ అండ్ స్పెషల్ డేట్. సో ఎవరికైతే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో రీవాల్యుయేషన్ పెట్టుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ 8th May లాస్ట్ డేట్. అండ్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఒకటి కింద పెడతా, ఆ లింక్లో మీకు ఈ లింక్స్ అన్నీ ఉంటాయి. అందులో మీకు మీ కోర్స్ ఏదో దానికి సంబంధించిన లింక్ ఓపెన్ చేసుకొని మీరైతే అది సాల్వ్ చేసుకోండి. సో పీడిఎఫ్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో కింద లింక్స్ ఉంటాయి. ఎంఏ ఇంగ్లీష్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, తెలుగు, కెమిస్ట్రీ. అండ్ అప్కమింగ్లో మీకు బిఎల్ఐసి కావచ్చు, ఒక 3-4 డేస్లో రెడీ అయిపోతుంది. సో అవి కావచ్చు. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అప్డేట్ చేస్తూ ఉంటాయి యూట్యూబ్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోండి. అందులో గైడ్లైన్స్ కావచ్చు, కాపీరైట్ పాలసీస్ కావచ్చు, అన్నీ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మాత్రమే యూజ్ చేసుకోండి. మళ్ళీ వేరే గ్రూప్స్లలో అలా షేర్ చేస్తే మీ మీద లైక్ లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటేనే మీరైతే పర్చేస్ చేసుకోండి. పీడిఎఫ్ ఇష్యూస్ వస్తే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఏమైనా పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు, పీడిఎఫ్స్ కావాలనుకుంటే జస్ట్ మెసేజ్ మాత్రం చేయండి. కాల్స్కి అయితే లిఫ్ట్ చేయను. సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు మెసేజ్ చేయండి, లేకపోతే డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు. సో డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా కొనుక్కుంటే మీకు ఫాస్ట్ రిప్లై వస్తుంది. మెసేజ్ వాట్సాప్లో అయితే కొంచెం 10 to 15 minutes డిలే అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. అప్కమింగ్ వీడియోస్లో రిమైనింగ్ సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ గన్ షాట్ కూడా సో ఒక 3-4 days ముందు నేనైతే చేయడం జరుగుతుంది. సో దట్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ బ్యాచ్ కాబట్టి సో కొద్దిగా చదవడానికి ట్రై చేయండి. సో మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు, ఎట్లా వస్తాయి అవన్నీ మనకు ఇంకా ఎక్స్పెక్టెడ్ లేదు కాబట్టి కంప్లీట్గా మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉండే క్వశ్చన్స్ అండ్ ప్రతి యూనిట్లో కొన్ని ఇట్లా క్వశ్చన్ ఇచ్చి డాష్ పెడతారు. ఆ క్వశ్చన్స్ అవి చదువుకొని వెళ్తే మీకైతే మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.